కాలుష్యం ఇవాళ మనల్ని కసిగా కాటేస్తుంది. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు వాహనాలు వెదజల్లే అవశేషాలు. వీటికి తోడు అడ్డు అదుపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం అంతకంతకు పెచ్చరిల్లుతుంది. గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా 99% మంది ప్రజలు నేడు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. కలుషిత గాలి మూలంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ఏడాదికి సగటున 66 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలుషిత గాలి మూలంగా తలెత్తే శ్వాసకోశ సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు ఎలా సమస్యలు పెరుగుతున్నాయి? వాయు కాలుష్యం అన్నప్పుడు మెయిన్గా మనకి 2 రకాలుగా చెప్తాం. ఒకటి ఏంటంటే అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాము, రెండోది వచ్చేసి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాం అనమాట. అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఇంటి బయట ఉండే పొల్యూషన్. అది కామన్గా మనకి ఫ్యాక్టరీస్ నుంచి, లేకపోతే దుమ్ము, ధూళి, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే పొగ, ఫాసిల్ ఫ్యూయల్స్ కానివ్వండి, లేకపోతే చెత్త కానివ్వండి, ఈ రకంగా వచ్చిన పొల్యూషన్స్, దాని నుంచి వచ్చే స్మోక్ వల్ల వచ్చే పొల్యూషన్ అంతా ఇట్స్ కాల్డ్ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్. కానీ అదే రకంగా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి పర్టికులర్గా అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ తీసుకుంటే కామన్గా ఉండే పొల్యూటెంట్స్ చాలా కామన్గా వరల్డ్ వైడ్ 6 పొల్యూటెంట్స్ ఉన్నాయి. దాంట్లో కార్బన్ మోనోఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ అని కూడా ఉంటుంది. దెన్ సల్ఫర్ డయాక్సైడ్, పార్టిక్యులేట్ మ్యాటర్, ఓజోన్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లెడ్ అండ్ అదర్ హెవీ మెటల్స్ కూడా మనకి పొల్యూటెంట్స్గా మెయిన్గా ఉంటున్నాయి అన్నమాట. దీనివల్ల లంగ్స్ మీద ఏ రకంగా ప్రభావం ఉంటుంది అన్నది మనము చూసుకోవాలి. యాక్చువల్లీ పార్టిక్యులేట్ మ్యాటర్, పర్టికులర్గా ధూళి, సన్నని ధూళి ఉంటుంది. ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ సైజ్ ప్రకారంగా ఉంటుంది అనమాట. అంటే 2.5 మైక్రాన్స్, 10 మైక్రాన్స్ అండ్ లెస్ దెన్ 1 మైక్రాన్ ఇట్లా. సో 2.5 to 10 మైక్రాన్స్ ఉన్న సైజ్ పార్టిక్యులేట్ మ్యాటరే చాలా డేంజరస్. అది లంగ్స్లోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల్లో స్మాల్ ఎయిర్వేస్ అంటాం, అక్కడ డిపాజిట్ అవ్వడం వల్ల ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్, దానివల్ల దగ్గు, ఆయాసము ఇవన్నీ కూడా సిమ్టమ్స్ వస్తాయి. క్రానిక్గా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సిఓపిడి అండ్ క్రానిక్ బ్రాంకైటిస్ లాంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. వాయు కాలుష్యం అనేది ఆస్తమాకు ఎలా దారితీస్తుంది? యాక్చువల్గా మనం చూసుకుంటే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మనం ఒకసారి అంచనా వేసుకుంటే ఈ పొల్యూషన్స్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లలు అనమాట. ఎందుకంటే వాళ్ళకి మన లంగ్స్ డెవలప్మెంట్ అఫ్కోర్స్ మదర్ వూమ్లో అంటే తల్లి గర్భంలోనే స్టార్ట్ అయినా కూడా పర్టికులర్గా 6 years వరకు బాగా డెవలప్ అవుతుంటుంది అనమాట. బయట కూడా ఈవెన్ నార్మల్గా అయితే అడాలసెంట్ ఏజ్ వరకు, అంటే లేట్ టీనేజ్ వరకు అమ్మాయిల్లో, ఆ అబ్బాయిలు అయితే ఈవెన్ ఎర్లీ 20s వరకు కూడా లంగ్ అనేది ఇంకా గ్రోత్ ఉంటుంది. బట్ 80% ఆఫ్ ద ఆల్వియోలై, అంటే ఆల్వియోలై అంటే దర్ ఇస్ ద బేసిక్ గ్యాస్ ఎక్స్చేంజింగ్ యూనిట్స్, ఆ లంగ్ ఫంక్షన్ ఉన్నది ఆల్వియోలై అనమాట. ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలే ఫంక్షనల్ యూనిట్ని మనం ఆల్వియోలై అంటాము. అట్లాంటిది 80% ఆల్వియోలై మనకి 1 to 6 years వచ్చే ఏజ్, ఆ ఏజ్లోనే డెవలప్ అవుతాయి అన్నమాట. అండ్ రెండోది ఏంటంటే లంగ్ కెపాసిటీ చిన్నగా ఉంటుంది చిన్నపిల్లల్లో, అండ్ వాళ్ళ రెస్పిరేటరీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువసార్లు వాళ్ళు గాలి తీసుకొని వదులుతూ ఉంటారు. రెస్పిరేటరీ రేట్ చూసుకుంటే అడల్ట్స్కి మనకి 12 to 15 per minute ఉంటే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది, 20 ఉంటుంది, కొన్నిసార్లు 25 కూడా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎయిర్ వాళ్ళ లంగ్స్లోకి వెళ్తుంది. అంటే చిన్న లంగ్స్ కాబట్టి ఎక్కువ పొల్యూషన్ కూడా లంగ్స్లోకి వెళ్ళి బాగా ఆ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చిన్నపిల్లల్లో మనకి ఈ పొల్యూషన్ వల్ల దాని దుష్పరిణామాలు ఎక్కువగా
చిన్నపిల్లల్లోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఓజోన్కి చిన్నపిల్లలు ఎక్స్పోజ్ అయ్యి చాలా లాంగ్ టర్మ్గా ఎక్స్పోజ్ అవుతే వాళ్ళకి ఆస్తమా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదే రకంగా నేను చెప్పిన సల్ఫర్ డయాక్సైడ్ కానీ నైట్రిక్ ఆక్సైడ్స్ కానీ పార్టిక్యులేట్ మ్యాటర్స్ ఇవన్నీ ఎక్స్పోజ్ అయ్యి లంగ్స్లోకి ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ అవన్నీ డిపాజిట్ అవ్వడం వల్ల అలా ఏ స్మాల్ ఏరియాస్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇట్ కెన్ లీడ్ టు క్రానిక్ బ్రాంకైటిస్, దానివల్ల సిఓపిడి కూడా వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే క్రానిక్ ఎక్స్పోజర్ వల్ల నేను చెప్పినట్టుగా క్రానిక్ బ్రాంకైటిస్తో పాటుగా సిఓపిడి వస్తుంది. కొన్ని కేసెస్లో అయితే లంగ్ క్యాన్సర్కి కూడా ఈ పొల్యూటెంట్స్ అనేవి మనకి కారణం కావచ్చు. సిఓపిడి, బ్రాంకైటిస్, ఎంఫసీమా జబ్బులకు కాలుష్యానికి సంబంధం ఉందా? పర్టికులర్గా సిఓపిడి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని చూస్తే కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ స్మోకింగ్ వల్ల వచ్చేది సిఓపిడి. కానీ ఒక 15% ఆఫ్ ద పేషెంట్స్లో స్మోకింగే కాకుండా ఈ పొల్యూషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే కొంతమంది పేషెంట్స్ స్మోకర్స్ ఉండరు, వాళ్ళు స్మోకింగ్ చెయ్యరు, అయినా కూడా వాళ్ళకి సిఓపిడి డెవలప్ అవుతుంది. అది కారణం ఏంటి అని చూస్తే వాళ్ళకి పర్టికులర్గా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరైనా స్మోక్ చేస్తున్నారో ఆ పొగ ఇంట్లో ఉంటుంది, ఇండోర్ పొల్యూషన్, దానివల్ల వచ్చే అవకాశం. పర్టికులర్గా హస్బెండ్ స్మోకర్ అయినారు అనుకోండి, డైరెక్ట్ వైఫ్ ఎక్స్పోజ్ అవుతుంది, పిల్లలు ఎక్స్పోజ్ అవుతారు, దాంతో వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సిఓపిడి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అదే రకంగా బయోమాస్ ఫ్యూయల్స్ చెప్పినట్టుగా అది చెక్కలు కానీ లేకపోతే కట్టెలు కానీ లేకపోతే పిడికలు కానీ బయోమాస్ అవి దానిలతో వంటలు చేసినప్పుడు ఆ వచ్చే పొగ పీల్చుకోవడం వల్ల కూడా పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో ఈ పొగకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా సిఓపిడి వస్తుంది. అదే రకంగా ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో తీసుకుంటే మనకి ఈ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్స్ ఉన్నాయి పర్టికులర్గా, అండ్ పార్టిక్యులేట్ మ్యాటర్స్, దీనికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో సిఓపిడి, ఎంఫసీమా అనే జబ్బులు డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలుష్యం బారి నుంచి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మనం ఎక్కడన్నా బయటికి వెళ్తున్నప్పుడు దుమ్ము ధూళి దానికి ఎక్స్పోజ్ కాకుండా మాస్క్ అనేది వాడితే పర్టికులర్గా పార్టిక్యులేట్ మ్యాటర్స్, అది N95 మాస్క్ లాంటివి వాడితే పార్టిక్యులేట్ మ్యాటర్ ఎక్స్పోజర్ అండ్ ఇరిటెంట్ ఎక్స్పోజర్స్ డెఫినెట్గా తగ్గుతాయి. అండ్ పర్టికులర్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు ఎక్కడన్నా పొల్యూషన్ ఉన్న ఏరియాస్కి వెళ్తున్నారు లేకపోతే హెవీ ట్రాఫిక్లో వెళ్తున్నారు అంటే మాస్క్ ధరించడం వల్ల కొద్దిగా తగ్గించే అవకాశం ఉంది. ఇండోర్ పొల్యూషన్ని కూడా తగ్గించడానికి ఇంట్లో స్మోకింగ్ చేయడం కానీ లేకపోతే ఇంట్లో బయోమాస్ ఫ్యూయల్స్ అట్లాంటివి కాల్చడం కానీ అట్లాంటివి మనం చేయకూడదు. ఈ ఎయిర్ ఫిల్టర్స్ లాంటివి పర్టికులర్గా ఇంట్లో ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. పర్టికులర్గా హెపా ఫిల్టర్స్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి, అట్లాంటివి యూజ్ చేస్తే కెమికల్ పొల్యూషన్ని తగ్గించలేకపోయినా అట్లీస్ట్ పార్టిక్యులేట్ మ్యాటర్స్ని అయితే డెఫినెట్గా తగ్గించగలుగుతుంది. కలుషిత గాలి మూలంగా ఊపిరితిత్తుల సామర్థ్యం క్రమంగా సన్నగిలుతూ వస్తుంది. ఈ పరిణామం చివరికి ఆస్తమా, సిఓపిడి, క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసీమా వంటి జబ్బుల్ని తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణం కలుషితం కాకుండా చూసుకోవడం మనందరి బాధ్యత.